ఆయన అవ్వచ్చా అని అన్నాడు. సో చంద్రమోహన్ థ్యాంక్ యూ, వండర్ఫుల్. నువ్వు ఇచ్చిన స్క్రీన్ ప్లే సహకారం, రచన సహకారం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఇక నేను గబ్బర్ సింగ్ టైంలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. స్క్రీన్ మీద నాకు పవన్ కళ్యాణ్ గారు హీరో అయితే, ఆఫ్ ద స్క్రీన్ మా దేవి శ్రీప్రసాద్ హీరోలాగా నాకు నిలబడ్డాడు. థ్యాంక్ యూ సర్జీ, ఎక్స్ట్రానరీ సాంగ్స్ ఇచ్చారు, నిజంగా కాల్ ఎగరేసుకునే మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ముందే చెప్పాను, ఆయన చాలా బిజీగా ఉన్నారు. బిజీ మూలంగానే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. ఆయన ఎంత బిజీగా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అండ్ తమ్మన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి కూడా సేమ్ ఇదే రీజను. మొన్న ఎత్తర కాలరా సాంగ్ రిలీజ్ చేసాము, దేవి గారి పాపం అప్పుడు కుదరలేకపోయింది. ఈరోజు కూడా ఆయనకి ఇక్కడ రావడం కుదరలేదు. సో మీకు దీన్ని బట్టి అర్థమై ఉంటుంది, మేము ఆయన టైం లైన్స్ మ్యాచ్ చేయలేక తమ్మన్ గారు ఏమో ఆయన కళ్యాణ్ గారు రిలీజ్ ఈవెంట్ మిస్ అవ్వాలని ఎవరు అనుకుంటారు. సో ఇట్స్ వెరీ బిజీ. దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్రీపోన్ చేయడం అనేది పండగలకి సినిమా తెచ్చేద్దామనో లేకపోతే ప్రొడ్యూసర్స్ గ్రీడో డైరెక్టర్స్ గ్రీడో కాదండి. ఇట్స్ అ కలెక్టివ్ డెసిషన్. ఒక్కసారి 19వ తారీఖు తెలుగు సినిమా లేదు అని చెప్పి ఇండస్ట్రీలో ఒక న్యూస్ రాగానే ఏకగ్రీవంగా డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు నాకు, రవి గారికి, నవీన్ గారికి ఫోన్లు కొడతానే ఉన్నారు. అది వెస్ట్ నుంచి ఎల్వీఆర్ గారు అవ్వచ్చు, మా కడప నుంచి శోభన్ అవ్వచ్చు, నైజాం నుంచి రాజు గారు, శిరీష్ గారు, హరీష్ ఎక్స్ట్రానరీ డేట్ ఒక 1 వీక్ అడ్జస్ట్ అయితే థియేటర్లు అన్నీ తెలుగు సినిమాతో నిండిపోతాయని ప్రతి ఒక్కళ్ళు సార్ ఈసారి పండగ పవన్ కళ్యాణ్ గారి సినిమాతో స్టార్ట్ చేద్దామని ఇంతమంది అడిగేసరికి ఆ రోజు కూడా మేము ఎగ్జైట్ అవ్వకుండా పోస్ట్ ప్రొడక్షన్ యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఎక్కడెక్కడ వర్క్లు ఎంతెంత బ్యాలెన్స్ ఉన్నాయి కనుక్కొని ఒక డే ఆగి అందరితో డిస్కస్ చేసి నెక్స్ట్ డే అనౌన్స్ చేసామండి యాక్చువల్గా. సో ఇట్స్ ఎ ప్యూర్ తెలుగు ఇండస్ట్రీ తీసుకున్న కలెక్టివ్ డెసిషన్. సో అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ అలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈసారి